కాసేపట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఏప్రిల్ 27న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీ పేరుతో భారీ కార్యక్రమానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. భవిష్యత్తు కార్యాచరణను ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కొన్ని నిమిషాల్లోనే కేసీఆర్ నందీనగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కి రాబోతున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చి అక్కడ నుంచి నందీనగర్ నివాసంలో ప్రస్తుతం ఉన్నారు. కొన్ని నిమిషాల్లో ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణకు ఈరోజు ఒక రూట్ మ్యాప్ను కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు పార్టీ నాయకులకు. దాదాపుగా 7 నెలల విరామం తర్వాత ఆయన తెలంగాణ భవన్కు రాబోతున్న నేపథ్యంలో కొంత పార్టీ క్యాడర్లో కొంత జోష్ కనిపిస్తుంది. వాస్తవానికి 15 నెలలుగా కొంత స్తబ్దత, నిరుత్సాహం బీఆర్ఎస్ పార్టీలో కనిపించింది. ఇప్పుడు కార్యకర్తలు కొంత జోష్ కనిపిస్తుంది. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారని కూడా కొంత రాజకీయంగా కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే దాదాపుగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 15 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎక్కడ కూడా బహిరంగ వేదికల మీద కావచ్చు, ప్రెస్ మీట్స్ కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడ కూడా కేసీఆర్ ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు. అడపాదడపా పార్టీ నాయకులను ఫామ్ హౌస్ పిలిపించుకుని మాట్లాడుకోవడం తప్పితే. సో ఈ రోజు ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చాం కాబట్టి ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక రకంగా ఇది పార్టీ పరంగా చాలా పెద్ద సమావేశంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 400 మందికి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. దాదాపు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, కార్యవర్గ సభ్యులు కావచ్చు, ఒక 400 మంది ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చి ఉందో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ప్రతిరోజు కూడా అనేక వేదికల మీద ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ లాంటి నాయకులు పదే రేవంత్ రెడ్డి సర్కార్ను ఒక రకంగా తూర్పారబడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా కొన్ని రోజుల క్రితం కొన్ని కీలకమైన కామెంట్ చేశారు ఫామ్ హౌస్లో. ప్రభుత్వాన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాను, తాను కొడితే మామూలుగా ఉండదంటూ కూడా కొన్ని కామెంట్స్ కూడా కేసీఆర్ చేయడంతో కొంత రాజకీయ వేడి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు నుంచి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు చాలా కాలంగా మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఇది మరింత ముదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక రకంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత క్లిష్ట సమయంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఒకవైపు ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూనే పార్టీ పరంగా కూడా బలోపేతం కావాల్సిన సమయం ఆసనమైన నేపథ్యంలో ఏప్రిల్ 27వ తేదీ నాటికి ఈ పార్టీని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ని ఏర్పాటు చేసి అప్పట్లో టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ని ఏర్పాటు చేసి 24 సంవత్సరాలు ముగిసి 25వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఒక భారీ బహిరంగ సభను కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తారు. హైదరాబాద్ లేదా వరంగల్లో ఈ సభ జరుగుతుందనేది పార్టీ వర్గాలు చెప్తున్న మాట. ఇక ఇదిలా ఉంటే స్థానిక సంస్థలు రాబోతున్న పరిస్థితి, మరోవైపు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో వీటన్నిటినీ కూడా క్యాడర్ను సిద్ధం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఈరోజు ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక వైపు కేసీఆర్ మీద కూడా కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ప్రజల పక్షాన ప్రజల వాయిస్ను వినిపించట్లేదు, అటు అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు, ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ప్రజలకు సంబంధించిన అనేక ఇష్యూస్, వరదల సమయంలో వరంగల్, మహబూబాద్, అదేవిధంగా ఖమ్మం లాంటి జిల్లాలు చాలా తీవ్రంగా నష్టపోయాయి. రైతు సమస్యలు ఉన్నాయి, విద్యార్థి సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యల మీద కూడా ఎక్కడ కేసీఆర్ ఎప్పుడు కూడా మాట్లాడిన దాఖలా లేవు. సో ఆయన మీద కూడా కొన్ని విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రజల పక్షాన
మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు మౌనంగా ఉండటం సరైనది కాదనేది ఒక వర్గం వాళ్ళు చేసిన ఆరోపణ. సో వీటన్నిటి కూడా కేసీఆర్ ఖచ్చితంగా ఈరోజు సమాధానం చెప్తారా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. చాలా కాలంగా మౌనంగా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత కూడా సంతరించుకున్న పరిస్థితి. ఇప్పటికే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా భవన్కు చేరుకున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కుంభమేళాకి వెళ్లాల్సిన నేపథ్యంలో అంటే ముందే వాళ్ళు షెడ్యూల్ ఖరారు కావడంతో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడు కూడా కంటోన్మెంట్ కోల్పోయిన తర్వాత 38 సభ్యుల బలం ఉంది. 38లో 28 మంది మాత్రమే ఉన్నారు. 10 మంది కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యేలు కాబట్టి అనేక నాయకులంతా కూడా ప్రస్తుతం భవన్కి చేరుకున్నారు. కొన్ని నిమిషాల్లోనే కేసీఆర్ అయితే తెలంగాణ భవన్కి రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.